మన తలంపులు మారినాయా? మన అంతరంగం మారిందా? ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మన హృదయంలోకి వస్తే మన బుద్ధి మారిపోద్ది, మన హృదయం మారిపోద్ది, మన స్వభావం మారిపోద్ది. అబ్బా, ఎంత మంచివారం అయిపోతామో! మన రాజు మన హృదయంలోకి వస్తే మన చీకటే వెలుగైపోతుంది. కాబట్టి ఇక్కడ వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. ఏంటండి? అవును, చిన్న వయసులోనే వ్యభిచార మనసు, జారత్వము, చిన్న వయసులోనే నువ్వు అమ్మవే, నువ్వు నాన్నవని చెప్పుకొని చేసేటువంటి పాపములు, ఎలాంటి పాపములు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ పాప స్వభావం. అంది చెరువులో చేపకి ఈత వచ్చా రాదంటారా? నేర్పించాలండి ఎవరన్నా? అక్కర్లా. దానికి ఆ స్వభావం దానిది. మన పాప స్వభావం మనది, ఆదాము నుండి వచ్చిన స్వభావం మనది. కానీ దాని నుండి విడిపిస్తాడు దేవుడు. ఎలాంటి అవాచ్యమైన పరిస్థితులు, ఎలాంటి చూడండి, సొదొమ పట్టణం చూస్తే దేవదూతలు లోతు ఇంటికి వస్తే బయటికి తీసుకురండి, మేము పాపం చేయాలంటున్నారు. అబ్బో, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో ప్రేరా. అగ్ని గంధకములు కురిసినవి, జాగ్రత్త. మనం అగ్ని గంధకముల నుండి తప్పించుకోవాలని దేవుని మాటలు మనకు వినబడుతున్నవి. చూడండి, మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. బుద్ధిమంతులము. యేసు ప్రభు మాటలు వింటే బుద్ధిమంతులం అవుతాం. యేసు ప్రభు మాటలు వింటే పాప బుద్ధులు పోతాయి. కాబట్టి బుద్ధిమంతులం అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం బుద్ధిమంతులుగా బ్రతుకుతున్నామా? బుద్ధి గలవారిగా ఉన్నామా? బుద్ధిహీనులుగా ఉన్నామా? అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. కాబట్టి మనందరం కూడా బుద్ధిహీనులుగా కాక బుద్ధిమంతులుగా మన జీవితాన్ని కట్టుకొనవలసినాం. మనం దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇతడు ఎంత పరిగెత్తుకొని వచ్చాడో, తన దోషములను దేవుడు చూపిస్తుంటే దొంగిలవద్దు అంటే దొంగిలవద్దు. చూడండి, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో స్విచ్లే బీకేవాడిని. ఎందుకు బీకానో తెలుసా? నేను పెద్దోడిని, నాకు ఇల్లు కడితే దానికి పెడదామని. ఎలాంటి దురాలోచనలు చూడండి. ఇవన్నీ పనికి మాలిన తలంపులు, ఇవన్నీ పాప బుద్ధులు. కానీ యేసయ్య దగ్గరికి వెళితే మారు మనసు పొందినాక ఆ స్విచ్లు ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ కొత్త కొని క్షమాపణ అడిగి అక్కడ ఇచ్చేసాను. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగిలవద్దు. అవును, ఎంతమంది దొంగిలించిన వారు మారు మనసు పొందిన తర్వాత దొంగిలించినవి తిరిగి ఇచ్చివేశారు. ఒక పాలేరు ఉన్నాడు, ఒక గొడ్డలు తీసుకెళ్ళి ఆ ఆసామికి ఇచ్చేసాడు క్షమాపణ అడిగి. ఎంతమంది దొంగిలించిన వారు తిరిగి ఇచ్చివేశారు. అవును, మన మధ్య మరి జయరావు గారు ఆ దొంగిలించిన రైల్వే సామాన్లన్నీ తీసుకెళ్ళి ఇచ్చేశారు. దేవుని బిడ్డలు దొంగిలించినవి తిరిగి ఇచ్చేసావా? నా 2వ తరగతిలో ప్లాస్టిక్ కవర్ దొంగతనం తీసుకున్నా, అది గుర్తొచ్చింది. దేవుడు జ్ఞాపకం చేశాడు, అది క్రొత్తది కొని తిరిగి ఇచ్చేసా. 2 బిస్కెట్లు తిని 1 బిస్కెట్కే డబ్బులు ఇచ్చే కొట్లో చిన్నప్పుడు, అది జ్ఞాపకం చేశాడు దేవుడు. అక్కడ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి క్షమాపణ అడిగాను. చిన్న వయసులోనే మా నాన్న కాలు పెడతాను దౌర్భాగ్యుడిని, ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. నా పాప స్వభావము, చిన్న వయసులోనే నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. ఇవన్నీ పశ్చాత్తాపడి నా జీవితాన్ని సరిచేసుకున్న తర్వాత ప్రభు నాతో మాట్లాడారు, నీ పాపాలు క్షమించబడి నువ్వు నా సేవ చేయని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చుకున్నావా? నేను ఎంతో పేదరికం నుండి వచ్చాను. మా అమ్మ ఎక్కడో పాసి పని చేసి సద్దానం తెచ్చేది. ఎవరియో పాత బట్టలు వేసుకునేవాడిని. సెలవుల్లో కూలికెళ్ళి పుస్తకాలు కొనుక్కునేవాడిని. కొండల మీదకి వెళ్ళి సీతాఫలాలు కోసుకొచ్చి అమ్మేవాళ్ళం. మామిడి తోటలో కాయలు కోసేసిన తర్వాత పరిగేరుకొని అమ్మేవాళ్ళం. చాలా పేదరికం. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని మార్పు చెందిన తర్వాత మరి 15 సంవత్సరాలు మారి 15 సంవత్సరాలు తర్బీదు పొందాను. మరి దేవుని దయ వల్ల మరి దేవుని బిడ్డలైన వారు వివాహం చేశారు. ఒకసారి సైకిల్ దొక్కుతూ నేను విమానం వెంక చూశాను. సైకిల్ దొక్కుడు ఎటు చూడాలి? ఏమంటే రోడ్డు మీద చూడాలి. విమానం వెంక చూసి కంపలో పడ్డా. అట్లాంటి దేవుడు అనేక విమానాలు తీసుకుని విమానాలు ఎక్కించాడు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, భూటాన్, నేపాల్, అండమాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, దుబాయ్, కెన్యా, తాంజానియా అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్ళి వాడుకున్నాడు. నేనేనా అనుకుంటాను. వేరే విశ్వాసం నేర్పించారు. సైకిల్ మీదే అద్దె సైకిల్ తీసుకొని భూషణం అనే సంజయరావు అనే నేను 2 సైకిల్ తీసుకొని నూజివీడు నుండి తిరువురు ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళం. సైకిల్ నేను కడ్డీ మీద కూర్చొని కాలేసేవాడిని సైకిల్ మీద. రోజుకు ఆదివారం 100 కిలోమీటర్ సైకిల్ మీద దొక్కేవాళ్ళం.
ప్రియరా, మీకు దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. మీకు కార్లు ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు. సేవకు వెళ్తున్నారా? సువార్త చేస్తున్నారా? ప్రభు పని చేస్తున్నారా? ప్రియరా, రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వారిని పంపండి అని బైబిల్ పాట పాడుతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియరా, వెళదాం, సువార్త ప్రకటిద్దాం, ఆత్మను ప్రభు కొరకు సంపాదిద్దాం. భూషణమయ్య గారు, అయ్యా రెస్ట్ తీసుకుంటే, వెన్ ద సోల్స్ ఆర్ పెరిషింగ్ హౌ కెన్ ఐ టేక్ రెస్ట్? దిస్ ఇస్ నాట్ రెస్టింగ్ టైం, వర్కింగ్ టైం అనేవాళ్ళట. ఐ విల్ టేక్ రెస్ట్ ఇన్ హెవెన్ అని చెప్పేవాళ్ళట. ఇక్కడ కాదు నేను రెస్ట్ తీసుకునేది, పరలోకంలో రెస్ట్ తీసుకుంటాను. విరామం లేకుండా ఆయన పని చేశారు. ప్రియ దేవుని పిల్లలు, మనం కూడా అవును, దైవజనులు మన నాయకులు ఐజక్ అయ్య గారిని కూడా చూస్తే విరామం లేకుండా ప్రభు పని చేస్తున్నారు. 78వ సంవత్సరం ఆయనకి. ఇంతవరకు సినిమా హాల్ అడుగు పెట్టాల ఆయన. టీవీ స్పీకర్, టీవీ లేదు ఆయనకి. జీవించి బోధించే నాయకులు మనకిచ్చాడు దేవుడు. కాబట్టి మనమందరం కూడా అలా జీవిద్దాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. 119 కీర్తన 104వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉంటే తప్పు మార్గాలన్నీ అసహ్యమైపోతాయి. సినిమా నాకు అసహ్యమైపోయింది, దొంగతనం అసహ్యమైపోయింది, పాప బుద్ధులు అసహ్యమైపోయినాయి. ఎంత గొప్ప దేవుడు! ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పాపం పోతే నీకు నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దయచేసి మన పాపములన్నీ పోవడం వల్ల గొప్ప ఆనందం ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన జీవితాలను మార్చడానికి, మన బ్రతుకులు దిద్దడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనందరం కూడా యేసయ్య సన్నిధిలో మన జీవితాన్ని దిద్దుకుందాం. ఇతను పరిగెత్తుకొని వచ్చాడు, ఇవన్నీ అడిగితే చెప్పాడు ఆయన, ప్రభు అన్నారు, అతను చూచి ఈ బాల్యం నుండి అనుసరిస్తున్నా అన్నాడు. ఏం చేస్తున్నాడండి? అవును, వాక్యాన్ని వినాలా, అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? వినాలి, అనుసరించాలి. ఒకసారి అయ్యగారు చెప్పారు, ఒక పేషెంట్ని డాక్టర్ గారు తీసుకొచ్చారట. తీసుకొస్తే ఆ డాక్టర్ గారు, మా అమ్మ చావు బ్రతుకులో ఉందండి, ఈమెకి ఏదైనా మందు ఇవ్వండి. బాబు, ఈ టానిక్ తీసుకుని వెళ్ళండి, ఈ టానిక్ బాగా షేక్ వెల్ బిఫోర్ యూజ్, బాగా షేక్ చేసి మీరు మందు వేయండి అని చెప్పారట. అప్పుడు డాక్టర్ గారు దగ్గర తీసుకుని వెళ్ళారు. షేక్ చేస్తుంటే పక్కనోడు చంపమే పెట్టుకుంటే, ఎవడరా నీకు చెప్పింది, మందు ఊపుతావేంటి, మనిషిని కదపాలి బాగానే. ఆ పేషెంట్ని బాగా కదిపి ముందు మందు పోసారంట. ఉదయం పోసారు, మధ్యాహ్నం పోసారు, సాయంత్రం పోసారు. చివరికి ఏమైపోయిందామో, చనిపోయింది. ఏంటంటే డాక్టర్ గారు, మీరు మందు ఇచ్చారు కానీ మా అమ్మ చనిపోయిందంటే, ఏమయ్యా నేను చెప్పినట్టు చేశారా, మందు బాగా కదిపి పోసారా, చావదు, చక్కగా బ్రతకాలే అంటే మందును కదపలేదండి, మనిషిని కలిపాం. అరే అసలు మనిషిని కదపకూడదా? విన్నారా లేదా? చాలాసార్లు మనం వింటున్నాం, అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడతారని విని కూడా అబద్ధములు ఆడుతూ ఉన్నామా? ఇంకా మన జీవితంలో మార్పు లేని వారంగా ఉన్నామా? ఈ రాత్రే దేవుని పాదాలు పట్టుకుంటే గొప్ప విడుదల పొందుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి దేవుని సన్నిధిని మనకి ఇస్తున్నాడు. కాబట్టి లోబడితే గొప్ప దీవెన. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగాను, తప్పు మార్గములన్నీ అసహ్యమైన. ఒకసారి దైవజనులు ఐజక్ గారు ఇంట్లో ఒక అమ్మాయిని చూశారు. అదే చర్చిలో ఒక పాపను చూసి, యవనస్తురాల్ని, అమ్మ నాన్న ఎవరు రావట్లేదు, ఎలా వచ్చావమ్మా అంటే, మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి అని చెప్పింది. మా కోరికలు తీరుస్తాడని చెప్పిందండి ప్రభు, అందుకని వచ్చాను. అమ్మాయి ఏంటి నీ కోరిక అని అడిగారు. ఏం లేదండి, మా ఇంట్లో మేము ఉన్నాం, మా ఇంటి దగ్గర కొంతమంది యవనస్తులు అద్దెకు ఉన్నారు, వాళ్ళలో ఒకడు చూపు నా చూపు కలిసింది, మాట కలిసింది, మేము చాటింగ్ చేసుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలే, మా అమ్మ నాన్న ఒప్పుకోలేదండి. మా ఫ్రెండ్ చెప్పిందండి ప్రభు కోరికలు తీరుస్తాడని. ఎట్లాంటి కోరిక తీర్చడానికైనా ప్రభు ఉన్నది. సరే అంటే, అమ్మ మరి 4 వారాల నుండి వస్తున్నావు కదా, నీ కోరిక ఏమైనా తీరిందా అని అడిగారంట అయ్యారు. అడిగితే ఆమె చెప్పింది, అయ్యా నేను మొదటి వారం వచ్చి వాక్యం అనగానే నా తల్లిదండ్రులు ఇంత పెంచి పెద్ద చేసి